ఒకసారి పాలు ఈశ్వరుని గురించి తపస్సు చేసింది. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై ఏమి నీ సమస్య అని అడిగాడు. అప్పుడు పాలు, ఈశ్వర, నేను ఆవు నుంచి బర్రె నుంచి వచ్చినప్పుడు శుద్ధంగా పరిశుద్ధముగా ఉంటాను. అయితే ఈ పాపిష్టి మానవుడు వాడి స్వప్రయోజనము కోసం నాలో పులుపు వేసి నా మనసును విరిచేస్తున్నాడు. నన్ను రక్షించు అని చెప్పి బాధపడిందట. అప్పుడు ఈశ్వరుడు ఓ చిరు నవ్వు నవ్వి, ఓ క్షీరమా, ఇది విను. నీవు పాలులా జీవించాలి అని ఆశపడే ముందు నా మాట విను. నీవు పాలులాగా అయితే ఒకరోజు మాత్రమే బ్రతుకుతావు. పాలకు పెరుగు తోడు వేస్తే 2 రోజులు బ్రతుకుతావు. పెరుగుని చిలికి చల్లని చేస్తే పుల్లపుల్లగా ఇంకో 2 రోజులు బ్రతుకుతావు. అదే చల్లలోంచి వచ్చిన వెన్న అయితే వారం రోజులు బ్రతుకుతావు. ఆ వెన్నను బాగా కాచి దాంట్లో 2 తమలపాకులు వేసి నెయ్యి చేస్తే మంచి ఘుమఘుమలతో నెలలు తరబడి బ్రతుకుతావు. ఆ నెయ్యితోనే దీపం పెడితే నాకు అర్పణవు అవుతావు. ఇప్పుడు చెప్పు, ఒకరోజు పాలులాగా ఉండి పాలలాగానే చస్తావా, లేక క్షణక్షణం అనుక్షణం రోజురోజూ పెరిగి రూపాంతరం చెంది నాకు అర్పణవు అవుతావా అని ఈశ్వరుడు ప్రశ్నించారు. దేవుని మాటకి పాలు మోగబోయింది. ఈశ్వరునికి దాసోహం అయ్యింది. తన మనసులో ఉన్న అంధకారానికి సిగ్గుపడి బయటకు వచ్చింది. ఈశ్వరుడు ముందు ప్రజ్వలించి దీపంలా నిలిచిపోయింది. మానవుడు కూడా అట్లాగే ఎవరో తమ మనస్సుని విరిచేశారు అని మనస్సుని పాడు చేసుకుని బాధపడే కంటే క్షీరము వలె మనస్సులో ఆధ్యాత్మికత అనే తోడువేసి ప్రతి పరిస్థితులలోనూ ఆ ఆధ్యాత్మికతను ఈశ్వర నామస్మరణతో చిలికి దానిని దైవ చింతనంతో కాచి దానిలోంచి వచ్చిన జ్ఞానంతో ఎప్పుడు ఎప్పుడా అని ఆ ఈశ్వరునిలో ఏకమవటానికి ఎదురుచూస్తూ జన్మను సార్థకం చేసుకోవాలి. ఓం నమః శివాయ.